జూదం కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ స్టేటస్ వాట్సాప్లో స్టేటస్ పెట్టింది ఇదే. ఆయన జూదం ఆడిస్తున్నారనే ఆరోపణల కంటే ఆ సత్యాలను బయట పెట్టచ్చుగా, దొరకవా? ఇంతమంది మీడియా వాళ్ళు ఉన్నాం, ఒక్కళ్ళు కూడా ఆ క్లబ్బులు పేకాడిస్తున్నారు, దానికి రాయల సుబ్బారావు అన్నటువంటి టీడీపీ నాయకుడే ప్రధానమైనటువంటి దోషి, అలాగే ఈ క్లబ్ నడుపుతున్నది ఆయనే అని చెప్పొచ్చుగా. ఈ ప్రయత్నాలు ఎందుకు? వాట్సాప్ గ్రూపుల్లో ఎదుటివాడి పరువుతో ఆడుకోవడం అనేది ఆనందమా? ఇది రాజకీయమా? ఇది ప్రజాప్రతినిధిగా బాధ్యత? ఈ చిల్లరతనం ప్రొఫెసర్ అనే పదాన్ని అవమానపరుస్తుందని అనిపించట్లా? అనేక మంది ఐఏఎస్లకి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పుకున్నామే, ఇలాంటి ట్రైనింగేనా? ఈ నెగిటివ్నెస్సేనా? పాజిటివ్గా ఆలోచించలేమా? ఇవాళ జనం ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు, అతి త్వరలో ఈయన ప్లేటు ఫిరాయించబోతున్నాడు అని. అదే నిజమైతే మేమంతా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మిస్టర్ శ్రీనివాస్, మిమ్మల్ని ప్రోత్సహించింది మేము, మిమ్మల్ని పెంచింది మీడియా, మీకు గుర్తింపు తీసుకొచ్చింది మీడియా. ఆ గుర్తింపు చూసి ఒక ప్రధాన నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తిస్తే మీకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా ఇదేం రాజకీయం? మేము కూడా తప్పు చేశామేమో, అర్హత లేని వాళ్ళను చర్చల్లో కూర్చోబెట్టి పెంచామేమో, ఇది మా తప్పుగానే మేము భావించాలేమో. ఈ నియోజకవర్గంలో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు మేము కూడా బాధ్యత వహించాలేమో. బికాజ్ నేను కూడా పదే అర్హత లేని వాళ్ళని చంద్రబాబు గారు ప్రోత్సహించారు అన్నాం. అదే ప్రశ్న నేను వేసుకుంటున్నా. అర్హత లేని వాళ్ళను పదే పిలిచి కూర్చోబెట్టి ఈ దేశాన్ని ఉద్ధరించేటటువంటి విశ్లేషకులు, అలాగే సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, పెద్దలు, వీళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళు అని మేము తప్పు చేశామా? మేబీ. ఈ రాజకీయం చూస్తున్నప్పుడు, ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఈ చిల్లర వేషాలు చూస్తున్నప్పుడు, ఈ వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు, ప్రజాప్రతినిధిగా వ్యవహార శైలి గమనిస్తున్నప్పుడు, ఎస్, వీ హ్యావ్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్. అందుకే అంట రాజకీయాల్లో ఎవరిని పడితే వాళ్ళని ప్రోత్సహించకూడదు అని. ఇవాళ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఛానల్స్, ఆస్థాన విదూషకుల్లాగా కొంతమంది 2-3 ఎప్పుడూ వచ్చి మాట్లాడేటటువంటి వాటిని ప్రోత్సహించకండి. స్టఫ్ ఉన్నోళ్ళని, కొత్తోళ్ళని, యువకులను ఇంక్లూడింగ్ మీ అందరం కలిసి ప్రయత్నిద్దాం. ఈ దేశంలో మేధావులు లేరా? ఈ రాష్ట్రంలో తెలుగు భాషలో చక్కగా జనం గురించి మాట్లాడే వాళ్ళు దొరకరా? రాజకీయ ప్రయోజనం కోసం వచ్చేటటువంటి వాళ్ళను భుజాన మనం వేసుకోవాలా? ఈ ప్రశ్న కేవలం తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని బేస్ చేసుకునే మాట్లాడుతున్నా. ఏదైనా ఒక పార్టీ యొక్క ప్రతిష్ట పెంచాలి, కానీ దానికి ఉన్నటువంటి గుర్తింపుని, గౌరవాన్ని తీసి పక్కన పడేస్తున్నారు అనంటే మరొక విపక్ష పార్టీకి దగ్గరవుతున్నారు అన్నది మాత్రం వాస్తవం. ఇక్కడ బాగా లబ్ధి పొందాం, మరొక బోనస్ అక్కడ దొరుకుతుంది, దీన్ని వ్యాపారం అంటారు. వ్యాపారం అనే కంటే కూడా దీన్ని పరమ నీచమైనటువంటి కార్యక్రమం అంటాం. బట్ దీన్ని రాజకీయ వ్యభిచారం అని అనలేకపోతున్నా. వ్యభిచారం అన్నటువంటిది ఇవాళ కొంతమందితో పోలిస్తే అది పవిత్రంగానే అనిపిస్తుంది. ఇది కాదు రాజకీయం అంటే. మనం నేర్పాల్సిన అవసరంలో మనం లేము, నేర్చుకోవాల్సిన దశలో కొలికిపూడి శ్రీనివాస్ కూడా లేడు. ఉన్న గౌరవం కొద్దీ, ఉన్న ప్రేమ కొద్దీ, ఉన్న బాధ్యత కొద్దీ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మిస్టర్ కొలికిపూడి శ్రీనివాసరావు. ఆయన ఎమ్మెల్యే, ఇవాళ బాధ్యత ఉంది. మళ్ళీ ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలుసా? బాబు గారు ధర్మరాజులాగా వ్యవహరిద్దామనుకుంటే అధర్మమైనటువంటి పద్ధతులు చాలామంది లైటర్ వేలో తీసేసుకుంటున్నారు, చేసేస్తున్నారు. ఎంపీని, ఎమ్మెల్యేని కూర్చోబెట్టి ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోలేనటువంటి బలహీన పరిస్థితుల్లో టీడీపీ పార్టీ ఉందా? ఉండదు. అస్సలు క్షమించదు, అస్సలు ఉపేక్షించదు. బట్ వై బికాజ్ హద్దు దాటిన వాళ్ళు అనుకున్నప్పుడు ఆ హద్దు దాటినటువంటి ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, హూ ఎవర్ మేబీ, ఏవి చర్యలేవి? అందుకే ఇలాంటి పనులు చేస్తుంటారు. గమ్మత్తుగా కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు
అంతేకాదు మరొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మొహమాటం లేకుండా నేను గౌరవించినటువంటి ప్రొఫెసర్ కొలికపూడి శ్రీనివాస్ గురించే మాట్లాడుతున్నా. గెలవడానికి ఒక పార్టీ దగ్గర నుంచి ఖర్చుల కోసం డబ్బులు తీసుకుంటాం, ఓడిపోవడానికి మరొక పార్టీ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటాం. ఇదొక కోవర్ట్ ఆపరేషన్ ఇవాళ రాజకీయాల్లో జరుగుతోంది. అదే ఇవాళ ఈయన బయటకు వచ్చేసి మరొక గన్నవరం వంశీలాగా మారితే ఎస్ విల్ గెట్ గ్రేట్ బెనిఫిట్, మంచి బోనస్లు ఉంటాయి, మంచి కానుకలు ఉంటాయి. నన్ను ఇంకా పార్టీలో సస్పెండ్ చేయలేదేంటి అని మళ్ళీ ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి కలకలం సృష్టించే ప్రయత్నం చేశాడా? సస్పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారా? లేదు తీవ్రమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆ వంక పెట్టి మేము బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి, నేను నిజం మాట్లాడుతున్నటువంటి నిజాయితీ పరుణ్ణి కాబట్టి ఇవాళ టీడీపీ పార్టీ నన్ను భరించలేకపోతోంది అన్నటువంటి ఒక వాదన ఆయన వదిలితే బహుశా ఆయనకే తెలుసు ఆయన ప్రయోజనం ఏంటో. ఎన్నికలకు ముందు తిట్టిన తిట్టు తిట్టకుండా వైసీపీ నాయకుల మీద ఎన్ని అభాండాలు, ఎన్ని ఆరోపణలు, ఎన్ని ఆధారాలతోటి సహా మనం మాట్లాడామో ఆ విషయం ఆయనకి పదవి వచ్చేసరికి గుర్తుండట్లా. వాట్ టు సే? నేను అందుకే అంట, చదువుకున్నవాడి కంటే చదువుకోని వాడు అత్యంత ఉత్తముడిగా ఇవాళ ఉన్నాడు. అది సమాజం మొదటి నుంచి చదువుకి చదువుకోని వాడికి అసలు సంబంధం లేదు. సభ్యత అనేది చదువుకుంటే రాదు. చదువుకున్నందువల్ల వస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? ఎస్, నాకు డిగ్రీ పెట్టుకొని ఈ డిగ్రీని చూయించేసి నేను అత్యంత విద్యావంతుడిని చెప్పుకుంటూ అత్యంత నీచమైనటువంటి పనులు చేసేటటువంటి వ్యవహారం ఇవాళ నడుస్తోంది. ప్రజాప్రతినిధి కాకముందు అమరావతి ఉద్యమంలో ఉన్నప్పుడు మిస్టర్ కొలికపూడి శ్రీనివాస్ డిమాండెడ్ ద జేఏసీ ఫర్ వాట్? నేను నష్టపోతున్నాను, ఇవాళ ఆ నష్టాన్ని మీరు భరించాలి, నాకు నెలకు 5 లక్షలు ఇవ్వాలి అని ఈయనే డిమాండ్ చేశాడు. యు కాల్ మిస్టర్ శివారెడ్డి హూ ఈజ్ ద జేఏసీ చైర్మన్, యు కాల్ మిస్టర్ తిరుపతిరావు హూ ఈజ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ జేఏసీ. నేను చెప్తున్నది నిజమా కాదా అన్నది చర్చ పెట్టాల్సినంత అవసరం రాదు అని అనుకున్నా. ఒక ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మాట్లాడాల్సిన సందర్భం రాకూడదు అనుకున్నా. దట్టు మేమందరం గౌరవించి, ప్రేమించి, అభిమానించి ఒక దశకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మీడియాగా కాదు, మనం వేచి చూద్దామన్నటువంటి భావనలో ఉన్నాం. కానీ అర్హత లేని వాళ్ళు రాజకీయాల్లో అరాచకం సృష్టిస్తామంటే ఎస్, చర్చల్లో ఎలా అయితే మాట్లాడానో, చర్చల్లో ఎలా అయితే మీ గురించి మేము గౌరవించి మాట్లాడామో, ఇప్పుడు హద్దు దాటితే మాత్రం ఇదే చర్చల్లో ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అన్నటువంటి నేపథ్యంలోనే నేను అలర్ట్ చేస్తున్నాను ప్రొఫెసర్ కొలికపూడి శ్రీనివాస్ని. ఆయన మార్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఆయన తన ధోరణి మార్చుకోకపోతే ఆయన్ని మార్చేటటువంటి రోజు త్వరలోనే ఉంది. ఇది సత్యం, దీన్ని గమనించాలి. ఎనీహౌ చూద్దాం. రాజకీయాల్లో విలువలను కాపాడవలసిన వాళ్ళే ఆ విలువలను వదిలేసి పక్కదో పడితే మేబీ రీకాల్ లేదు, కానీ ఎమ్మెల్యేని మనము దించేయడానికి ప్రజల చేతిలో లేదు. దాన్ని రీకాల్ అంటాం, మళ్ళీ ఎన్నికలు జరగాలంటాం, మళ్ళీ కొత్తగా ఎవరినైనా ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఈ రీకాల్ ఇలాంటి నాయకుల మీద మనం ఉపయోగించలేం. మరేం చేయాలి? పార్టీయే బాధ్యతగా కొన్ని చర్యలు తీసుకోవాలి. అవి తొందరలోనే ఉన్నాయని భావిస్తూ ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.